హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీతో ఒక కొత్త విషయాన్ని నాకు షేర్ చేసుకోవాలనిపించింది. దివాళీ హాలిడే సందర్భంగా ప్రైమరీ అండ్ జూనియర్ సండే స్కూల్ చిల్డ్రన్ టీచర్స్ కలిసి ఒక అద్భుతమైన ప్లేస్ని విజిట్ చేశాము. అదే ఈ గోషెన్ థీమ్ పార్క్. ఈ గోషెన్ థీమ్ పార్క్ని విజిట్ చేయడానికి 2 నెలలుగా సంఘము, విశ్వాసులు, సండే స్కూల్ చిల్డ్రన్ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థనాపూర్వకంగా మేము ఈ థీమ్ పార్క్ని విజిట్ చేస్తూ వచ్చాము. ఈ గోషెన్ థీమ్ పార్క్ యొక్క విశిష్టత, విశేషము నా మాటల్లో చెప్పేదానికంటే మీరు స్వంతంగా ఈ గోషెన్ థీమ్ పార్క్ని విజిట్ చేయడం గుడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ లైఫ్లో. అలా పాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ గోషెన్ థీమ్ పార్క్కి చేరుకున్నాం. వేరే చర్చెస్ నుండి కూడా గోషెన్ థీమ్ పార్క్ని విజిట్ చేయడానికి అదే రోజున వచ్చారండోయ్. కాబట్టి టైమ్స్ అలాట్ చేశారు. మా సమయం కొరకు ఈ స్థలంలో పిల్లలు, టీచర్స్ కలిసి దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధిస్తూ వచ్చాము. లోపలికి వెళ్ళే సమయం రానే వచ్చేసింది. మాలో ప్రతి ఒక్కరు లోపల ఏముంటుందా అని చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము. ఇశ్రాయేలీయుల ప్రయాణం అంతా చూపించారు. ఇశ్రాయేలీయుల దాసత్వం మొదలుకొని ఇత్తడి సర్పం వరకు చాలా అద్భుతంగా, గంభీరంగా చూపిస్తూ వచ్చారు. మోషే జననము, దేవుడు మోషేతో మండుచున్న పొద ద్వారా మాట్లాడడము, 10 తెగుళ్ళు, ఇంకెన్నెన్నో చూపించారు. కర్ర పాముగా మారింది. ఐగుప్తులో తొలి సంతానం మరణించినప్పుడు ఐగుప్తు అంతటిలో వారికి కలిగిన వేదన, రోదన యొక్క సంఘటనను నేను చూచినప్పుడు దేవుడు మనలో తన కార్యం జరిగించడానికి ఏ పరిస్థితినైనా అనుమతిస్తాడో అని గ్రహించాను. ఎర్ర సముద్రం కూడా దాటామండి. ఇదిగో చూడండి, మేము ఎర్ర సముద్రం చివరి సమయంలోకి వచ్చేసామండి. ఇశ్రాయేలీయుల ప్రయాణం అంతా చూస్తున్నప్పుడు నేను ఈ దినాల్లో ఇప్పుడు చూస్తున్నట్టుగా లేదు, ఆ దినాల్లో ఉండి చూస్తున్నట్టుగానే అనిపించింది. మాకైతే చాలా మంచి అనుభవం కలిగించింది ఈ గోషెన్ థీమ్ పార్క్. మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా సంతోషకరమైన సమయాన్ని మేము గడుపుతూ వచ్చాము.
ఇల్లు కూర్చో కూర్చో తొక్కి నువ్వు కాలుతో చూస్తుంది ఇదిగో మిన్ను చూరా చూది మర్చిపోయింది పిల్ల యాక్షన్ పోయింది అవునా తప్పు చెప్తున్నారు ఎందుకంటే ఇంత ఈజీ యాక్షన్ ఇచ్చారు గర్ల్స్ కి సాచి వరకు బాగా చేసింది వెళ్ళకూడదు కొత్త రంగులు కూర్చో అస్సలు వెళ్ళకూడదు మన బస్ నీకు ఏది గుర్తుందో అది చేయాలి ఏంటి ఆడియన్స్ ఏం లేరు ఆడియన్స్ ప్లీజ్ cheer up క్లాస్ ఉన్నదా గుర్తుపెట్టుకోండి అంటే ఇది గుర్తుంటే బ్రేక్ బ్రేక్ సామే లేడు బ్రేక్ చెప్పులు సిస్టమ్ కనిపించట్లేదంట కూర్చున్న ఆడియన్స్ కనిపించట్లేదు రేస్ రావచ్చు నోట్ అని అంటే కొంచెం వెనకాల వద్దు ఎక్కడ మిస్ అయితే లైన్ లైన్ అయిపోయింది
మునిగి లేచారు మునిగి లేచారు బుడబుడ మళ్ళీ పడుతుందా तेरे